ప్రభుత్వాలు వచ్చి 1 ఇయర్ రేపు జూన్ 12కి అవుతున్నాయి. గతంలో 9 పథకాలు జగన్మోహన్ రెడ్డివి, ఇప్పుడేమో 6 పథకాలు. ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. యాజ్ ఏ యూత్గా మీరేమంటారు? డెవలప్మెంట్ వైపు ఎక్కువ ఫోకస్ చేయాలంటారు, లేదా సంక్షేమం ఎక్కువ ఇవ్వాలి? సంక్షేమాలు అయితేనే బాగుంటుంది అన్న. డెవలప్మెంట్ వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇది వచ్చాక ట్రాఫిక్ రూల్స్ అన్ని ఆ ఫైన్లు ఈ ఫైన్లని బాగా ఒత్తిడి చేసి జనాల దగ్గర డబ్బులు దొబ్బుతున్నారు. అప్పుడే ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులు మళ్ళీ అలాగే ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది ప్రజలకు చెప్పండి? నిబద్ధతగా పథకాలు అమలు చేసిన నాయకులు ఎవరు అంటే ఒక మాట జగన్ ఉన్నప్పుడే మా పథకాలు అందినాయి అన్న. ఇప్పుడైతే మాకు ఉపయోగం లేదు. వీళ్ళు ఎక్కిన తర్వాత 4 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి అండి. కళ్ళకు చూసినాయి తెలిసిన వ్యవస్థలు 4 వ్యవస్థలు. ఒకటేంటంటే వాలంటీర్ వ్యవస్థ. అవును, వాలంటీర్ ఒకటి వాళ్ళు తీసేశారు. రెండోది చూసుకుంటేనే ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేది, తెలుసు కదా, 104 నుంచి. అవును, అది తీస్తారు. తర్వాత చూసుకుంటేనేమో ఇప్పుడు రేషన్ కూడా డిపోలోనే ఇస్తారండి, ఇంటింటికి వస్తున్నాయి కదా వ్యాన్స్. ఇక అది కూడా డిపోలో వేస్తున్నారు. ఇదివరకు అయ్యి వచ్చినప్పుడే బాగుంది, శుభ్రంగా అందరికి సరుకులు అందేవి అయ్యింది. మళ్ళీ సచివాలయాలు తీసి అన్న క్యాంటీన్లు పెట్టారు. ఉపయోగం ఉన్నాయి చేస్తే బాగుంటుంది ప్రజలకి. ఉపయోగం స్టార్ట్ చేశారు, అవి ఎంతవరకు కూడా సైట్లు ఓపెన్ అవ్వట్లేదు. లేదు సైట్లే ఓపెన్ అవ్వట్లేదు. ఎలా ఉందన్న చూసుకుంటే నిబద్ధత గల నాయకుడు ఎవరంటారు? జగన్ ఉన్నప్పుడు బాగుందన్న. మాకైతే ప్రస్తుతానికి ఈయన వచ్చాక మాకు ఉపయోగం ఏం జరగల. డబ్బులు పోవడమే కానీ రావడం అయితే ఏం లేదు. ఈ ఆరోగ్యశ్రీ గుర్తుందో లేదో మీకు తెలుసు కదా, ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా అయ్యింది, అది కూడా తీసేశారు. ఎందుకంటే పాత బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అది ఆయుష్మాన్ భారత్ అని కేంద్రం ఇచ్చే దాంట్లో చేర్చారు. అది ఎంతమందికి తెలుసు? ప్రస్తుతానికి అది ఇప్పుడు ఎవరు అడగట్లేదు. ఇక ఆరోగ్యశ్రీయే ఎక్కువ. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అది అయితే అడగట్లా. ఎలా ఉందన్న చూస్తే 1 ఇయర్లో ఈ కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా అనిపిస్తుంది? జగన్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉండేది. ఇప్పుడు 24 గంటలు కాస్తే 20 గంటలు అయిపోయింది. 4 గంటల కరెంట్ తీసి పడదోబోతున్నాడు. మళ్ళీ నేను వస్తే 2.0 కార్యకర్తలకు అండగా ఉంటాను, వచ్చే ప్రభుత్వం మాదే, మాకు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న నాయకులకి అందరికీ సినిమా చూపిస్తాను మొన్న అన్నారు జగన్ గారు. ఎలా అనిపిస్తుంది? సేమ్ అదే, అది నిజమేగా. మరి సినిమా చూపించడం అనేది నిజమే. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. హెల్మెట్ లేకపోవడం ఇవన్నీ కామన్. అది ఒకటిద్దరు పెట్టుకోకుండా తిరుగుతారు. దానికి 10,000 20,000 ఫైన్లు అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా కడతారు? జూన్లో ఇస్తామంటున్నారు, నిజమేనా? అవుతాయి అంటారు జూన్లో వాళ్ళు చెప్పాన్ని ఏముండదన్న. ఎక్కినప్పుడు ఎమ్మటే సంతకాలు పెట్టేసి అయిపోతాయి అన్నారు. ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాం చూశారు, ఇప్పుడేమో టీడీపీ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి వచ్చారు. 1 ఇయర్ రేపు జూన్ 12కి అవుతుంది, 1 సంవత్సర పాలన. ఎలా అనిపిస్తుంది? ఏంటంటే అతనంటే బాగానే చేశారు, మరి ఇతను అన్నయ్య ఏం చేయలేదుగా. మనకి చేస్తే అనుకోవాలి. 4 పథకాల్లో 1 పథకం కూడా ఇవ్వలేదు. ఇస్తే హయాంలో ఏమందుకున్నారు మేడం? అమ్మఒడి పడ్డది మాకు. ఏదైనా గవర్నమెంట్ ద్వారా జరగవచ్చినవి జరిగాయి, జరగకంటే లేవు అనుకోక్కర్లా. ఇప్పుడు ఏంటంటే పోరంబోకి ఇల్లులు ఉన్నాయి కదా, ఈ అమామలో గుద్దించారు కానీ ఇవ్వలేదు. అలాగే ఉన్నాయి రాజీనగరం కట్ట మీద. మొన్న వరదలు వచ్చాయి కానీ చచ్చామా బతికామా అని కూడా చూడట్లా వీళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంటింటికి వచ్చి ఏదో వాళ్ళకి కలిగిన వాళ్ళు ఇచ్చారు, కుర్రోళ్ళు పెట్టి. అది జగన్ గారు అంటున్నారు, నా హయాంలో కొన్ని వ్యవస్థలు ఉండేవి, అవన్నీ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినాయి. ఒకటి వాలంటీరు, రేషన్ ఏమో డోర్ డెలివరీ అన్నారు, జూన్ 1 నుంచి అది కూడా తీసేస్తాము, ఓన్లీ డిపోల్లోనే తీసుకోవాలంటారు. డిపోల్లో అన్నారు ఇప్పుడు. మరి ఇవన్నీ మారుస్తూ ఉంటే మరి మాకు కూడా ఇబ్బందే కదా. అదే కదా మేడం. మరి మహిళలు లేకపోతే పనులకు వెళ్ళే వాళ్ళు, వికలాంగులు, ముస్లిం మూతగా వెళ్ళాలంటే ఇబ్బంది కదా. మరి అవి కూడా ఆలోచించుకొని మరి 4 పథకాలు దింపుతారో మరి ఏం జరుగుద్దో తెలియదుగా ఈ సంవత్సరంలో. ఇబ్బంది. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు కూడా ఎక్కువే వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే 1 నెల కట్టకపోతే 2వ నెలలో కంపల్సరీ తీసేయడమే అంటున్నారు కానీ ముంచి ఏ పెనాల్టీ వేసో కట్టడాలు లేదు, తీయడాలే ఫీజులు పీకేస్తున్నారు. మరి ఇబ్బందే కదా. వాలంటీర్ వ్యవస్థ ఉండేది, వారంటరీ ఉన్నారు వాళ్ళ హయామం. వీళ్ళ హయాంలో వారంటరీ లేరు, వచ్చి కూడా ఏం జరిగిందని కూడా అడగట్లేదు. పక్క చూసుకుంటే అప్పుడు ఆరోగ్యశ్రీ అందరూ ఉపయోగించుకున్నారు, ఈ ప్రభుత్వాలు లేదు. ఆరోగ్యశ్రీ లేదు అంటున్నారు. ఇప్పుడు ఏది జరిగినా డబ్బు పెట్టి చూపించుకోవడం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అంటారు, ఎంతమంది తెలుసు? అనుకున్న జాబుకి కూడా పెట్టుకున్నా రావట్లేదు. పిల్లల చదువులు అయ్యాయి, మరి ఏమైనా చూస్తారా చేయరా అని చూస్తుంది. రేషన్ పక్కదారి పడుతుంది, అందుకే మేము డిపోల్లో ఇస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు 16,000 కోట్లు అంటే పక్కదారి పట్టినాయి. నిజమేనా? అది నిజమే ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదండి. అది వాళ్ళ అందమే. అది నిజమే ఎంతో అబద్ధం ఎంతో. ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేంతవరకు ఇంటింటికి వచ్చి చూసేవారు. ఇప్పుడు అది కూడా లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, ఏమీ లేదు.
వారంటీ అనేదే కనబడట్లా. ఏవేనంటే వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవటమే. ఏది జరిగినా ఇంటి పన్ను ఆగిపోయినా కరెంటు బిల్లు ఆగిపోయినా మనం డైరెక్టర్కి వెళ్ళడమే. ఇళ్ళకొచ్చి ఏం జరిగాయమ్మని అడగట్లా. మరి అది ఆ ప్రభుత్వంలో జరిగేది. సార్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ పరిపాలన రేపు జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుంది. అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఒక 4 పథకాలు ఇప్పుడే ఇస్తామంటున్నారు. తల్లికి వందనంతో పాటు వితంతు ఒంటరి మనుషులు పెన్షన్లు కానివ్వండి, మిగతాది ఏదైతే ఉందో 2 నెలల్లో అక్కడి నుంచి జూన్ నుంచి 2 నెలల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అసలు ఎలా అనిపించింది ఈ సంవత్సరం దగ్గర? ఇప్పుడు వీళ్ళు వచ్చింది పాత ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసి వెళ్ళిపోయింది. అప్పులు కానీ ఇంకోటి కానీ ఇప్పుడైతే ఖజానా ఖాళీ ఉన్న పరిస్థితిలో వీళ్ళు తీసుకొని ఇప్పుడే ఖజానాని పూర్తి చేసుకుంటూ వీళ్ళు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు ఏవైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాలను కూడా ఇస్తానికి ఒకటిగా ప్రయత్నం చేస్తున్నారు. ముందు డిఎస్సి అన్నారు, డిఎస్సి చేశారు. తర్వాత గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ చేశారు. తల్లికి వందనంకి కండిషన్స్ పెట్టి రేపు ఏది మన పిల్లల బడి మొదలు పెట్టే టైంలో డైరెక్ట్గా వేసేస్తా అన్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఇదివరకు ఏం చేశారంటే మీకు డబ్బులు ఇస్తామన్నారు. ఈసారి ఇప్పుడు ఏం చేస్తారంటే మన క్యాబినెట్ సమావేశంలో 3టికి ఒకసారి మేము డబ్బులు వేసేస్తాం, డబ్బులు వేసిన తర్వాత దాంతో మీరు కొనుక్కోండి అన్నారు. ఇంకా ప్రజలు మరి అప్పటికప్పుడు వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటారు తప్ప దానికోసం అయితే ఉంచుకోరు. కానీ మరి అది ఒక విధంగా అంత సజెసిబుల్ కాదు. కానీ అంటే వచ్చిన డబ్బులు వాడేసుకుంటారు. అంటే వాడేసుకున్నా దీనికోసం అప్పు చేసినా కొనుక్కుంటారు, ఇంకోటి కాదు. పిల్లల్ని అంటే బడికి పంపరేమో కానీ తప్పదు, ఇంకా ఉన్నారు కనుక. ఇంకా అంశం ఏంటంటే ఇదే అంశం ప్రకారం చూసుకుంటే రేషన్ పక్కదారి పడుతుంది. ఏదైతే వ్యానుల ద్వారా ఇస్తుంటే డోర్ డెలివరీ, సో 16,000 కోట్లు పక్కదారి పట్టాయని పవన్ కళ్యాణ్ గారు నేను వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇలా పక్కదారులు పట్టుకొని ఉండడానికి పాత పద్ధతి డిపోల్లోనే ఇస్తామంటున్నారు జూన్ 1 నుంచి. ఎలా ఇప్పుడు ఈ వ్యాన్ల ద్వారా ఎంత అవినీతి జరిగింది అనేది చూసాం. వ్యాన్లను అఫీషియల్గా వాడుకున్నారు. ఈవెన్ టోల్గేట్లు కూడా కట్టకుండా అఫీషియల్గా వాడుకున్నారు. దాంట్లో ఏం వెళ్ళినాయా ఏంటి అనేది మన మీలాంటి ప్రెస్ వాళ్ళు తెలియాల్సిందే, కానీ మాకైతే తెలియదు. కాకినాడలో మరి బియ్యం ఎన్ని రవాణాలన్నీ కూడా దీని ద్వారానే వెళ్ళినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ అభిప్రాయం. దానికని చెప్పి అందుట్లో ఇప్పుడు ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసిన తర్వాత మరి ఈ వ్యాన్లన్నీ ఏం చేస్తారు? ఈ వ్యాన్లు ఏం చేయాలంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఉత్పత్తులు ఏదైనా చేసుకుంటే ఆ వ్యాన్లు పెట్టి ఒక రైతు మార్కెట్ కింద వాళ్ళకి ఇక్కడ అందరికీ రైతు మార్కెట్లో స్థలాలు మనం పెట్టలేం కనుక దాన్ని పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి ప్రతి నెల కూడా ఆ వ్యాన్ని చూపించాలి. అంతేగాని వాడు వ్యాన్ తీసుకెళ్తే అక్కడ పెట్టుకుంటాడు. అలా కాకుండా ప్రతి నెల కూడా ఒక అధికారికి చేసుకొని అధికారి సంతకం పెట్టి దాన్ని చేయాలి. అధికారిని బాధ్యత చేయాలి. ప్రతి నెల కూడా నువ్వు అది కండిషన్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో వాడిదే. లేకపోతే నా టైర్ బయలుపోయిందని చెప్పి తీసుకొచ్చి మన రోడ్డు మీద పడేసిపోయాడంటే అది మళ్ళీ ఇదనమాట. అందువల్ల టోటల్గా ఈ యొక్క సంవత్సర పాలన నిత్యావసర సరుకుల ధరలు, రోడ్లు, కరెంట్ ఛార్జీలు ఎలా ఏమండి? ఇప్పటికప్పుడు పెళ్ళవంగానే పిల్లడు పుట్టమంటే ఎక్కడ అవుతుందండి? ఆడే పాపం కష్టపడిన తర్వాత అది కష్టపడాలి 9 నెలలు అంటే మరి ఇది మనం మాట్లాడవచ్చా లేదని టైంలో ఇవన్నీ ఇప్పుడు వరుసగా ముందే చెప్పాను కదా మీకు. అప్పటికప్పుడు అన్నీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మరి నిదానంగా ఆయన తెలివితేటలతోటి ఆయన ఉన్నటువంటి దీంతో చేస్తారు. ఇంకా దాన్ని కూడా ఇంకా అవినీతి ఏంటంటే ఇప్పుడు వరుసగా అవినీతి వాళ్ళందరూ వరుసగా లోనికి వెళ్తున్నారు. అవినీతి ఎవరైతే ఉన్నారో అవినీతి అధికారులు వీళ్ళందరూ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి బోణి శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి వరుసగా నిరంజన్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరి రెడ్లు కూడా వరుసగా అవినీతి పరులను లోన వరుసగా పెట్టి వేస్తున్నారు. గోవిందప్ప గారి దగ్గర దాకా చూస్తారు. చూసిన తర్వాత అంటే ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే వచ్చింది వెంటనే ఇంకా లోన్ వేయలేదేంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి అనుకుంటున్నారు. అప్పటికప్పుడు కాదు కదా, చట్ట ప్రకారం ఏం చేయాలో అన్నీ చేసి ఇప్పుడు దాని ప్రకారం లోన్ వేయడం తప్ప, లేకపోతే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక 53 రోజులు వేసి కోర్టు అడిగిన తర్వాత మా దగ్గర ఆధారాలు లేవు అన్నట్టు కాదు కదా. ఆధారాలను సంపాదించి చక్కగా మంచి లాయర్ని పెట్టి వాళ్ళకి ఏ శిక్ష అయితే చట్ట ప్రకారం పడాలో ఆ పడాలంటే టైం పడుతుంది. నమస్కారం అండి. జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? కూలి పని, రైతు పని.
గారు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుందంట. ఒంటరి మహిళలు వితంతు పెన్షన్లతో పాటు తల్లికి వందనం పిల్లలకి మనవరాలకి వీటి ఇస్తానన్నారు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి రేపు ఒకేసారి వేస్తామంటున్నారు. మరి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ఈ ప్రభుత్వం పర్వాలేదండి. చాలా హయాంలో ఏమన్నా అందుకున్నారా? కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇస్తానన్న స్థలాలు కూడా అప్పుడు జగన్ ఇచ్చిన పుస్తకాలు లేవు అని అన్నారు, మరి ఏమీ చెప్పట్లేదు. ఆ పుస్తకాలు మేము ఏం చేసుకుంటాము, తీసి పక్కన పడేసాం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేనున్న సమయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి అవి నిర్వీర్యం అయిపోయినాయి అంటున్నారు. ఒకటి చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్ తీసేసింది, అది వీళ్ళు వచ్చాక. వాళ్ళు ఉంటే బాగుండేదా? వారంటీ వాళ్ళు ఉంటే కొద్దిగా పర్వాలేదు. వాళ్ళని ఇప్పుడు పూర్తిగా తీసేశారు కాబట్టి మేమేమి అడగలేకపోతున్నాము, ఎవరికాడికి వెళ్ళలేకపోతున్నాము. ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఆ సచివాలయంకి వెళ్ళినా కూడా ఎవరు ఏమి మాట్లాడట్లా. ఏంటంటే రేషన్ కూడా డిపోలోనేనంట జూన్ 1 నుంచి ఈ వ్యానులు రావంటున్నారు. మొన్నటిదాకా వ్యానులు తిరిగాయి, రేషన్ పక్కదారి పడుతుందని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాలు పడుతుంది, చాలా పడుతుంది. అది కరెక్టే, పవన్ కళ్యాణ్ గారు అంటాం కాదు, అది కరెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటే రేషన్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే, ఆ కిలో నుంచి తెచ్చుకుంటే అది ఒక ఇదిగా ఉంటుంది వాళ్ళకి. ఏమైనా ఇబ్బంది అయింది అంటారు ముసలి ముతక వికలాంగులు వీళ్ళకి? ఆ వికలాంగులకే కొంచెం ఇబ్బందే ఉంటుంది మరి, ఎందుకంటే మరి ఆ వికలాంగుల వరకైనా వాళ్ళు వ్యాన్ పంపిస్తే సరిపోయిద్ది. ఈ వయసు వాళ్ళందరూ వెళ్ళి స్టోరీకి తెచ్చుకోవడమే. ఆరోగ్యశ్రీ తర్వాత ఏమో ఎన్టీఆర్ ఆరోగ్య తీశారుగా నాన్న, తీశారు. ఈ జగన్ ఇచ్చినవి తీశారు. ఇప్పుడు మరి ఏ ఆరోగ్యశ్రీ కార్డు కూడా మాకు లేదు. చూసుకుంటే కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో చేరమంటున్నారు, అది ఎంతమందికి తెలుసు? తెలీదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మాకే తెలియదు, ఎక్కడ దాకా ఎందుకు నాకు తెలియదు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేవాళ్ళు, 104 నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా రావట్లేదు. అసలు ఎవరు లేరు, ఏ ఫ్యామిలీ డాక్టర్ లేడు. వెళ్ళి కిలోల నుంచి ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది లేదు. గతంలో ఏంటంటే వాలంటీర్ల తర్వాత అన్ని కూడా ఏమన్నా కావాలన్నా క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ వాళ్ళు కొద్దిగా చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు పీకేశారు మొత్తానికి. ఆ రెస్పాన్స్ కూడా లేదు ఇప్పుడు. మరి సంవత్సరంలో ఏం సాధించారు? నిత్యావసర సరుకులు అలాగే ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు అలాగే ఉన్నాయి, ఏమీ లేదు. వరదలు వచ్చినప్పుడు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అన్నారు, ఆ సరుకులు అన్నారు, ఈ సరుకులు అన్నారు, ఏ సరుకులు ఇవ్వాలి. సంవత్సర పాలన ఇస్తామన్న పథకాలు ఇస్తారా? ఇస్తారని గ్యారంటీ మాకు లేదు. ఇంకా మాత్రం నాకు లేదు. ఎందుకో తెలుసా, కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళకి వాళ్ళే ఇది చేస్తున్నారు. వాళ్ళు పర్ఫెక్ట్గా మేము వేయాల్సిన వాళ్ళకే వేస్తున్నాం ఓట్లు కూడా. మేము మా ఇంట్లో ఫ్యామిలీ తరఫున 10 ఓట్లు వేసినా వేయాల్సిన వాళ్ళకే వేస్తున్నాం. కానీ వీళ్ళు రెస్పాన్స్ ఏది? అప్పుడు పథకాలు బాగానే అమలైనయా? అప్పుడు పర్వాలా, జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలా కొంచెం. నమస్కారం సార్, జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? కూలి పని అయ్యా. సార్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర పాలన అవుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారంటే రేపు జూన్ 12కి పథకాలు 4 ఒకేసారి ఇస్తామంటున్నారు. అయితే రేషన్ మటుకు ఇక డోర్ డెలివరీలు ఉండవు, వ్యానులు రావు అంటున్నారు, ఓన్లీ డిపోల్లో తీసుకోవడమే అంటున్నారు. ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది, ఎక్కడైనా ఒకటి కదా. ఇదివరకు స్టోర్లోనే తీసుకున్నాం ఇన్ని సంవత్సరాలు బట్టి, ఇందిరాగాంధీ టైం కాడి నుంచి. ఏమంటున్నారంటే నాదెండ్ల మనోహర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అక్రమంగా తరలిపోతుంది ఎక్కువ శాతం రేషన్ బియ్యం, అందుకని మళ్ళీ పాత పద్ధతిని మేము అవలంబిస్తున్నాం అంటున్నారు. మరి లెగలేని వాళ్ళకి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వికలాంగులు వీళ్ళు ఉంటారు కదా. అవును, చాలా ఘోరమే. ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే సంవత్సర పరిపాలనలో ఏమేమి అంశాలు వచ్చాయి? బాగానే ఉన్నాయ్యా. నిత్యావసర సరుకుల ధరలు మిగతావన్నీ ఎలా ఉన్నాయి? ఏమన్నా తెలియదు, మార్కెట్ వెళ్తున్నాను. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? కరెంట్ ఛార్జీలు అంతే మామూలుగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2.0 అంటున్నారు, ప్రజల్లోకి వస్తానంటున్నారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్యామిలీ డాక్టర్ సంబంధించిన అది రద్దయిపోయింది అంటున్నారు. రెండోది చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ లేదు, ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కూడా ఆరోగ్య బీమా కింద కన్వర్ట్ అయిపోయింది. మరి ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? నాకు పెద్దగా తెలియదయ్యా. టోటల్గా చూసుకుంటే సార్ రేపు కడపలో కూడా మహానాడు సభలు ఉన్నాయి, 27, 28, 29. తదుపరి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వాలు సాధించిన ఘనతలు ఏమైనా ఉన్నాయి సంవత్సరం పాటు చెప్పదలుచుకుంటున్నారా? ఏం తెలియదయ్యా, పేపర్ చూసే వాళ్ళకి తెలిసింది, మనలాంటి వాళ్ళకి ఏం తెలిసింది. పెన్షన్ అందుతుందా టయానికి? ఏదన్నా ఇంట్లో పెన్షన్ అందుతుందయ్యా, ముసలి వాళ్ళకి బాగానే అందుతుంది. 60 ఏళ్ళ వాళ్ళు కొంతమంది తీసేస్తాను కూడా నేను బెదిరిస్తున్నారు. ఎలా ఉంది సార్ మరి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఈయన పనితీరులు ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి. అమరావతి పోలవరం సంగతి ఏంటంటే అది మాకు తెలియదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.